హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. మరి ఈరోజు 8 జూలై 2026 బుధవారం. మరి మార్కెట్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? అయితే ముందుగా నేను ఈ చార్ట్ ఓపెన్ చేస్తాను, మనకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇదండి చార్ట్. అయితే ఈరోజు మార్నింగ్ 9:15 అప్పుడు గిఫ్ట్ నిఫ్టీ -200. సారీ, నిన్న నైట్ అంతా జియోగ్రఫికల్గా బోల్డ్ నెగటివ్. దీనివల్ల మళ్ళీ అమెరికా, ఇరాన్ వాళ్ళ మధ్యలో గొడవలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఏదో 2-3 షిప్లు పేల్చేశారని సంథింగ్ ఏదేదో న్యూస్. దానివల్ల సెంటిమెంట్ కొద్దిగా వీక్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ -200. అందుకని నిన్న క్లోజింగ్ కంటే చూడండి, నిన్న క్లోజింగ్ పైన ఉంది, ఈరోజు క్లోజింగ్ కింద ఇక్కడ ఓపెన్ అయ్యాడు. సారీ. అయితే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత పైకి ఎంత ఓపెనింగ్ ఎంత అండి? ఈరోజు 24,259. 24,259కి మన ఏదైతే రీడింగ్స్ ఉన్నాయో నిన్న ఈవినింగ్ చెప్పుకుంది +116, అది యాడ్ చేస్తే 24,375. దిస్ ఇస్ కాల్డ్ ఈ టాప్ వాల్యూ. ఈ బ్లూ కలర్ ఉంది కదా, మన టాప్ వాల్యూ. అలాగే ఈరోజు ఓపెనింగ్కి మనకున్న నెగటివ్ వాల్యూ -158 చేస్తే ఎంత వచ్చిందండి? 24,101. ఇది బాటమ్ వాల్యూ. ఈరోజు ఓపెనింగ్ నుంచి ఒక 41 పాయింట్లు పైకి తీసుకెళ్ళాడు పైకి, అంటే 24,300 వరకు ఈ హై అనమాట. ఇవ్వండి ఇక్కడ ఈ హై ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి మధ్యాహ్నం వచ్చేటప్పటికి 1:30 ఆ టైంలో మళ్ళీ బ్యాడ్ న్యూస్ వచ్చింది మార్కెట్ సెంటిమెంట్గా. ఒక్కసారి మార్కెట్ కొలాప్స్. ఇది ఇది చూసారా, నేను ఏరో మార్క్ పెట్టాను బాటమ్ వాల్యూ దగ్గర. ఇక్కడ మార్కెట్ స్లిప్ అయ్యింది, ఇక్కడ నుంచి ఇక ఫుల్ సెల్లింగ్ ప్రెషర్. ఎవరైతే సెల్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు వీక్ మైండెడ్ అయిపోయారు. చాలే, మనకు వచ్చింది చాలే, అమ్మేద్దామని చెప్పి వాళ్ళు ఇక వదిలించేసుకున్నారు. చూసారా, ఇది జరిగింది. సో కానీ ఓపెన్ నుంచి ఈరోజు లో ఎంత అండి? 23,805. 23,805. ఈ ఓపెన్ మైనస్ లో చేస్తే మీకు 454 పాయింట్లు. ఈ ఓపెన్ నుంచి ఇక్కడికి 454 పాయింట్లు దిగాడు. అంటే దగ్గర దగ్గర మనకి 287% నెగిటివ్లో వచ్చిందనమాట. బట్ కానీ ఏదైతే ఈ జోన్ చూసారా, ఈ జోను, ఈ బాటమ్ వాల్యూ నుంచి ఈ లోలో వీళ్ళందరూ ఎవరు కొన్నారండి మార్కెట్లో? వీళ్ళందరూ కొన్నారు. వీళ్ళు రేపు పైకి తీసుకొస్తారు. చూడండి, ఇది ఓపెన్ రేపు 9th కదండి. రేపు 9th ఓపెన్ +319, ఓపెన్ -119. పైకి తీసుకెళ్లే వాళ్ళు రేపు ఎక్కువ మంది ఉన్నారు. చూసారా, కిందకి లాగే వాళ్ళకంటే పైకి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈరోజు రాత్రికి జియో ఎకనామికల్గా, గ్రాఫికల్గా రకరకాల న్యూస్ల వల్ల ఏమన్నా ఆ సర్దు అడిగితే వాళ్ళ ఇరాన్ సంథింగ్ అమెరికా వాళ్ళ యొక్క డిస్ప్యూట్ సర్దుపడితే కొద్ది మనకి అనుకూలంగా ఉంటుంది. చూద్దాం. ఏదైనా రేపు మార్కెట్ సెంటిమెంటే కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం ఎలా జరుగుద్ది ఏంటి అనేది రేపు మార్నింగ్ చూద్దాం. ఇది రేపు రీడింగ్స్ అండి. రీడింగ్స్ మధ్యాహ్నం 1:35, 1:40 చాలా మూమెంట్, చాలా స్పీడ్గా వచ్చేసింది అనమాట. ఓకేనా? మైనస్ అయిపోయింది చాలా స్పీడ్గా. అయితే ఈ విషయం మీరు మరి రాసుకున్నారా బుక్లో? రీడింగ్స్ అవి రాస్తున్నారా? మనం రోజు చెప్పుకుంటున్నాం కదా, రాస్తున్నారా? రాస్తే మీకు ఒక జనరల్ ఐడియా వస్తుంది కదా చక్కగా ఇలా జరుగుతుంది అని. ఓకేనా? అలాగే మన మీ కొత్తగా ఎవరన్నా ఇది ఛానల్ చూస్తుంటే మీరు ఇంట్రాడే పార్ట్ ఏ నుంచి ఫాలో అవ్వాలండి. ఆ సీక్వెన్స్ ఉంటుంది. ఇంట్రాడే పార్ట్ ఏ నుంచి పార్ట్ హెచ్ వరకు చూస్తే ఆ సీక్వెన్స్ ఉంటుంది, మీకు చక్కగా అర్థం అవుతుంది కదా. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే అక్కడి నుంచి కొద్దిగా చూడండి, మీకు బాగుంటుంది. అది రేపు రీడింగ్స్ ఇచ్చారు కదా,
ప్లస్ 319 మైనస్ 119. రేపు మార్కెట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఏమండి? అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్కి చెప్పారా ఈ ఛానల్ గురించి ఇలా ఉంది అని చెప్పండి. చెప్తే వాళ్ళు కూడా కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుంటారు. డెసిషన్ మేకింగ్కి కొద్దిగా బాగుంటుంది. ఈరోజు ఎవరన్నా ఓపెన్ నుంచి పైన కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని కొన్ని కొన్ని సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ ట్రేడ్ చేసుకుని ఉంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఉండేది. ఓకేనా? ఇది ఓన్లీ నిఫ్టీ 50 కాబట్టి ఇది మీకు మీరు ఓన్గా ఏమైనా స్క్రిప్ట్స్ చేస్తుంటే నాకు వాట్సాప్లో సింబల్ తాలూకా రిక్వైర్మెంట్ పెట్టండి, నేను ఇస్తాను. మీకు అక్కడ బాటంలో నా నంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ నంబర్ 9063221180. ఓకే అండి, అది విషయం. ఓకేనా? మరి టైం అయిపోతుంది. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే మీకు తెలిసిందేగా, వాట్సాప్ నంబర్ ఇచ్చాను, అదంతా ఓకే. నాకు ఒక మంచి మాట చెప్పుకోవాలి కదా, ఒక మంచి మాట చెప్పుకోవాలి. ఇప్పుడు నీ ఆత్మవిశ్వాసమే నీ శక్తి, నీ కష్టం నీ విజయానికి పునాది. అంతేగా? బాగుంది కదా? ఇంకోసారి చెప్పనా? నీ ఆత్మవిశ్వాసమే నీ శక్తి, నీ కష్టం నీ విజయానికి పునాది. బాగుంది కదా? మరి కష్టపడండి, డైలీ హోంవర్క్ చేయండి, బుక్లో రాయండి, నాలెడ్జ్ పెంచుకోండి. అలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? అది డిస్క్లైమర్ అండి. డిస్క్లైమర్ రోజు చెప్పుకునేదే, సేమ్ టు సేమ్. ఇది ఎడ్యుకేషన్ ఛానల్, అవేర్నెస్ కోసం. బాగా నేర్చుకోండి, అవగాహన పెంచుకోండి, సొంతంగా ఓన్ డెసిషన్ తీసుకోండి. ఓకేనా? రైట్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.